అయిపోయినట్టే. కారులో అయితే ఓకే కానీ 2 వీలర్ మీద అంతే, కళ్ళలోకి అయి పడేస్తాయి. మైనింగ్ అయినా అంతే. వీటికి ఎవడు యాక్షన్ తీసుకుంటున్నాడు? రవాణా శాఖ నిద్రపోద్ది, పోలీస్ శాఖ నిద్రపోద్ది. సరే వాళ్ళు ఎలాగ తిని చావనివ్వండి, కానీ వాళ్ళు తిని చచ్చే దాంట్లో మన ప్రాణాలు తీర్చావకూడదు కదా, చంపేస్తున్నారు వాళ్ళు. ఎందుకని? ఈ ఇసుకతో మనం ఆ బండి అట్లా తోలుతున్నప్పుడు వీళ్ళు ఎవరికి గుద్దుకోవాలి? ప్లస్ ఆ బళ్ళతో వాళ్ళ ఎంత అడ్డంగా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నిన్న వాడు విపరీతమైన స్పీడ్ లో వచ్చాడట, కంట్రోల్ చేయడం వాడి వల్ల కాలేదు, బ్రేక్లో అసలు చూడండి, ఆ బస్సు ముందున్న పార్ట్ నుజ్జు అయిపోయి, డ్రైవర్ ప్లేస్ మొత్తం నుజ్జు అయిపోయి, పైగా అసలు ఆ కంకర వచ్చి బస్సులో పట్టడం ఏంటండి? ఎదురు బొదురు గుద్దుకున్నప్పుడు ఎప్పుడైనా సరే 2 క్యాబిన్స్ వాళ్ళు దెబ్బతింటం వరకు ఓకే. అసలు శాంతం ఇలా కంకర ఇలా ఎగబడి అట్లా బస్సులో పడిందంటే ఎంత స్పీడ్ లో వచ్చినట్టు అది? అంటే అంత స్పీడ్ నడిపాడంటే దానికి ఎవరు చెప్పగలుగుతారు ఇప్పుడు దాన్ని? ఇప్పుడు ప్రతిసారి ఏంటంటే ప్రమాదం జరిగినప్పుడు మాటల పోస్ట్ మార్టంలు జరుగుతాయి, విమర్శల ఆరోపణలు యాక్షన్స్ జరుగుతాయి, అంతే. మళ్ళీ యథావిధిగా ఎవడి పని ఆడు చేసుకుపోతూనే ఉంటాడు. కారణం ఏంటి అంటే మన వ్యవస్థలోని నిర్లిప్తత. ఇదివరకు 25,000 30,000 జీతం వచ్చే రోజు